విద్యార్థులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు శిశ్రిత్, చిన్నోడు వర్షిత్. బీసీ ద్రోహులను బహిష్కరించండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కులగణనలో ఎందుకు పాల్గొనలేదు? ఏదో దీని గురించి అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు, ఏదో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు వీళ్ళు ముగ్గురు అయితే ఎందుకు కులగణనలో అయితే పాల్గొనలేదు అని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అడుగుతున్నారు. అలాగే ఇప్పుడు బహిష్కరించడం అంటే బ్యాన్ చేయడం అంటే బీసీ వాళ్ళకి ద్రోహులు చేసిన వాళ్ళు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్. అంటే ఇప్పుడైతే బీసీ వాళ్ళకైతే ద్రోహం చేసిన వాళ్ళని అయితే బ్యాన్ అంటే బహిష్కరించాం అని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం. బుధవారం ఉదయం 7:27 గంటలకు కంపించిన భూమి 3 నుంచి 6 సెకండ్ల పాటు కనిపించిన ప్రభావం. మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.3గా నమోదు. ఏదో దీని గురించి అంటే నిన్నైతే భూకంపం అయితే వచ్చింది. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్నిటితో అయితే వచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది, ఛత్తీస్గఢ్ లో వచ్చింది, మధ్యప్రదేశ్ లో అయితే ఈ 4 రాష్ట్రాలకైతే వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో అయితే వచ్చింది. అలాగే ఢిల్లీ పరిశోధన కేంద్రంలో అయితే ఈ భూకంపం అంటే ఎంత వ్యాపించింది అని అయితే మొత్తం అయితే చెక్ చేశారు. అయితే ఇండియాలో అయితే ఫస్ట్ టైం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడైతే భూమి అయితే మా ఇంటి దగ్గర కూడా అయితే మొత్తంగా అయితే కంపించింది. ఒక 3 నుంచి 6 సెకండ్ల పాటు. ఫస్ట్ టైం అయితే నేనైతే భూకంపం అయితే ఎలా ఉందని అయితే చెక్ చేశాను. 11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు. దీనిపై రేవంత్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలి. కేటీఆర్ గారు అయితే అంటున్నారు. అయితే దేని గురించి అంటే 11 months లో అయితే 1 lakh crores పైగా అయితే అప్పు తీసుకున్నారు అని అయితే కేటీఆర్ గారు అయితే అంటున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అయితే. అందుకైతే శ్వేతపత్రం అయితే తీసుకోండి అని అయితే చెప్తున్నారు. మధ్య తరగతి వారికి ఇల్లు ORR, RRల మధ్య 300 ఎకరాల్లో నిర్మిస్తాం. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే అంటున్నారు. అయితే దేని గురించి అంటే ఔటర్ రింగ్ రోడ్లు అలాగే రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో అయితే 300 acres లో అయితే మధ్య తరగతి వాళ్ళకైతే ఇల్లు అయితే కడుతున్నారంట. ఒకే గది 5 తరగతులు. అయితే ఒక్క గదిలోనే 5 తరగతులు అయితే ఉన్నాయంట. దాని గురించి అయితే ఇచ్చారు. పరస్పర బేరాలు. అయితే దేని గురించి అంటే ఇప్పుడైతే టీచర్స్ అంటే కొందరు టీచర్స్ అయితే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ టైం అయితే దగ్గరికి అయితే వచ్చిందని అయితే ఏం చేస్తున్నారంటే అంటే ఇప్పుడు సపోజ్ ఒక అతను ఖమ్మంలో ఉండి ఇంకో అతను అయితే వరంగల్ అయితే
Uncertainty ends. To be sworn in as Maharashtra CM today. This is about Maharashtra elections was finished and today they are electing a new CM to Maharashtra. TG set record by filling 55k jobs, says Revan. This is about Revan Reddy want to fulfill the posts of jobs nearly 55,000. SC asked for facts on illegal and mining. This is about SC means Supreme Court asks for fact on illegal and mining. 5.3 magnitude. Quite jolts. Mulugu tremors felt across country. This is about in India. In some states, including Telangana, got earthquakes. Nearly it is in vector scale. It showed 5.3 magnitude. I also felt earthquake in the morning 7:30. బీసీ ద్రోహులను బహిష్కరించండి. ఏదో ఫస్ట్ పేజ్ లో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. 7 నుంచి సీఎం కప్ పోటీలు. అయితే సీఎం కప్ పోటీలు అనేది కొన్ని పోటీలు అనేది పెడుతున్నారు. అంటే 7th నుంచి అయితే వీటిని అయితే స్టార్ట్ చేస్తారు. బాల్యంలో అదృశ్యం, యవ్వనంలో ఆచూకీ. తప్పిపోయిన ఏళ్ల తర్వాత కుటుంబాల చెంతకు నలుగురు. మొత్తం 27 కేసుల్ని పరిష్కరించిన తెలంగాణ మహిళా భద్రత విభాగం. అయితే ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళైతే మొత్తంగా అయితే 27 కేసులను అయితే ఒకటేసారి అయితే క్లోజ్ చేసేసారు. అయితే దీని గురించి అంటే నలుగురు మీద అయితే 27 కేసులు అయితే అంటే ఇలా మిస్సింగ్ కేసెస్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళైతే చిన్నప్పుడైతే మిస్ అయితే అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత అయితే నలుగురు అయితే మళ్ళీ అయితే వచ్చేసారు వాళ్ళ ఇంటికి. అయితే దాని గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు. వాజేడు ఎస్ఐ ఆత్మహత్య ఘటన, పోలీసుల అదుపులో యువతి. అల్లు అర్జున్ ను చూసేందుకు ఎగబడిన అభిమానులు. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట. అయితే ఇద్దరైతే చనిపోయారు ఈ తొక్కిసలాటలో. అయితే హైదరాబాద్ లో అయితే సంధ్య థియేటర్ దగ్గర అయితే అల్లు అర్జున్ గారిని అయితే చూడడానికి అయితే చాలా మంది అయితే వెళ్ళారు. అక్కడైతే ఇద్దరైతే కింద పడి అంటే వాళ్ళ మించినైతే అందరైతే తొక్కుకొని అయితే వెళ్ళారు. అందువల్లనైతే ఇద్దరైతే చనిపోయారని అయితే ఇక్కడైతే ఇచ్చారు. Mulugu earthquake region's second biggest in 55 years. Damage to house in Hanmakonda. This is about at Mulugu and some of the places in Telangana got earthquake and in some places the houses was damaged. Truck driver killed after losing control of vehicle. This is about truck driver hits a man because of losing control of vehicle and he was died. BRS legislator booked for threatening obstructing police inspector. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్. పండంటి ఆరోగ్యానికి ఏఐ సేవలు. ఏ దేశంలోనైనా ఆరోగ్య సంరక్షణ అనేది అత్యవసర సేవల్లో కీలకమైన
వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న భారతదేశంలో 140 కోట్ల ప్రజానీకానికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం పెద్ద సవాలే. ఓవైపు వైద్య సిబ్బందిపై శక్తికి మించిన భారం పడుతుంటే మరోవైపు వైద్యం కోసం రోగులు దీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి కృత్రిమ మేధ ఎంతగానో అక్కరకొస్తుంది. అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ఏ దేశంలోనైనా అయితే ఆరోగ్య సేవలు అయితే సరిగ్గా ఉంటే దేశం అయితే డెవలప్ అయితే అవుతుంది. అలాగే ఇప్పుడు మన భారతదేశంలో కూడా అయితే ఇలా అయితే ఉంది. వైద్యులు అయితే ఉండడం వల్ల అయితే ప్రజల ఆరోగ్యం కూడా అయితే బాగానే ఉంటుంది. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న భారతదేశంలో 140 కోట్ల ప్రజానీకానికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం పెద్ద సవాలే. అంటే ఇప్పుడైతే మొత్తం అయితే డాక్టర్ల కొరత అయితే ఉంది. అంటే సీట్లు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. ఇంకా అంటే మొత్తం అయితే 140 కోట్ల జనాభాకి కొందరు డాక్టర్స్ ఎలా అయితే చెక్ చేస్తారు అనేది ఇక్కడైతే ఇచ్చారు. అయితే పెద్ద సవాలే. ఓవైపు వైద్య సిబ్బందిపై శక్తికి మించిన భారం పడుతుంటే మరోవైపు వైద్యం కోసం రోగులు దీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడైతే ఒకవైపు అయితే వైద్యుల మీద అయితే చాలా భారం అయితే పడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పర్పస్ లో అలాగే ఇప్పుడు లోన్స్ ఉంటే వాటిని కట్టలేక అంటే ఇంకొన్ని బాధలు ఇలా అయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళైతే ఫేస్ చేస్తున్నారు అనేది ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. అలాగే వైద్యులు అయితే అంటే రోగులు అయితే ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళకి కూడా అయితే చెక్ చేయాలి కదా. ఇప్పుడైతే అంటే వీళ్ళైతే వాళ్ళ మీద భారం పెడుతున్నారు అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఈ సమస్యలను అధిగమించడానికి కృత్రిమ మేధ ఎంతగానో అక్కరకొస్తుంది. అంటే ఇప్పుడైతే ఈ ఆర్టికల్ అంతా చదివిన తర్వాత అయితే మనకైతే అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ లో కొరత ఉంది. అంటే డాక్టర్స్ అయితే కావాలి. ఇప్పుడు అంటే డాక్టర్స్ జాబ్ లో అయితే చాలా మంది అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండడం లేదు. అంటే ఇక అయితే ఒక రోబోట్ లాంటిది అయితే తయారు చేయాలి కాబట్టి ఏఐ అయితే వాడుతున్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో కృత్రిమ మేధ అయితే అంటారు. దీన్ని అయితే అక్కరకు వస్తుంది ఈ ఏఐ అయితే. దాని గురించి ఇది ఆర్టికల్ అయితే ఇచ్చారు. స్థానిక భాషల్లో అంటే ఇప్పుడు డాక్టర్స్ అయితే ఏ లాంగ్వేజ్ లో అలాగే రోగులకి ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారో ఆ లాంగ్వేజ్. ఇప్పుడు సపోజ్ ఒక రోగి అయితే తమిళ్లో మాట్లాడితే తమిళ్లో అది ఇలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఖచ్చితత్వం కోసం కృషి అంటే ఇదైతే ఖచ్చితత్వం కోసం కృషి అంటే ఇప్పుడైతే మొత్తంగా అయితే వీళ్ళకైతే మంచిగా హెల్ప్ చేయడం అలాగే మంచి వైద్య అంటే ఏ రోగానికైనా ఒక మెడిసిన్ అయితే తయారు చేయడం అనేది సులువు అయితే అయిపోతుంది అయితే
వాటిని పరిరక్షించడం ఈ ఏడాది ఉత్సవాల నినాదం. ఏది ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే మట్టిని సమర్థంగా ఉపయోగించుకుంటూనే దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అంటే ఆర్టికల్ దేని గురించి అంటే ఏదో మట్టి రిసోర్సెస్ గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు. అంటే ఇప్పుడైతే మట్టిని అయితే మనమైతే సంరక్షించుకోవాలి అనేది ఈ ఆర్టికల్లో అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే అంటే మనమైతే ఈ మట్టిని అయితే ప్లాంట్స్ ని పెట్టడానికి అలాగే ఇంకా వేరే వేరే పర్పస్ లో అయితే వాడుతూ అయితే ఉంటాం కదా. ఇప్పుడైతే మనమైతే వాటిని ఎంత వాడతామో అలాగే వాటిని కూడా అయితే అంతే కాపాడాలి అనేది ఈ ఆర్టికల్లో అయితే ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తు చేయడానికి ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఏటా డిసెంబర్ 5న అంతర్జాతీయ మృత్తిక దినోత్సవం నిర్వహిస్తోంది. అంటే డిసెంబర్ 5న అయితే అంటే ఐక్యరాజ్య సమితి అయితే ఏం చేసిందంటే డిసెంబర్ 5న అయితే అంతర్జాతీయ మృత్తిక దినోత్సవం అయితే పెట్టుతుంది. దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. నేలల పట్ల శ్రద్ధ చూపడం, సరైన యాజమాన్య పద్ధతులతో వాటిని పరిరక్షించడం ఈ ఏడాది ఉత్సవాల నినాదం. అంటే ఈ వీక్ లో అయితే మొత్తంగా అయితే మనమైతే మట్టిని అయితే కాపాడాలి. అంటే రిసోర్సెస్ అయితే మట్టిలో ఉన్న రిసోర్సెస్ అయితే పెంచాలి అనేది ఈ ఆర్టికల్లో అయితే ఇచ్చారు. పోషకాల క్షీణతకు కారణాలేంటి అంటే పోషకాలు తగ్గడానికి అయితే కారణాలేంటి అనేది ఇచ్చారు. అంటే మనమైతే ప్లాస్టిక్ బాటిల్స్ ని ప్లాస్టిక్ కవర్స్ ని అయితే వేస్తే డీకంపోజర్స్ అయితే దాన్ని అయితే డీకంపోజ్ చేయలేక అయితే అలానే ఉండి మొత్తం అయితే సాయిల్ అనేది అయితే ఖరాబ్ అవుతుంది. బయటపడటం ఎలా అంటే ఈ భారం నుంచి అయితే బయటపడడం ఎలా అంటే ప్లాస్టిక్ ని అయితే వాడడం తగ్గించాలి. ఒకవేళ ఎక్కువగా వాడినా ఏం పర్వాలేదు కానీ డస్ట్బిన్స్ లోనే పడేయాలి. ఇప్పుడు బయట పడేస్తే ఏమవుతుందంటే డీకంపోజ్ చేస్తే దాన్ని డీకంపోజ్ చేయకుండా అయితే అవి అయితే చనిపోతాయి ప్లాస్టిక్ వల్ల. దాని గురించి అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ భారీ నష్టం. భారతదేశంలో పంట పొలాలు నిస్సారం కావడం వల్ల ఏటా సుమారు 89,800 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ ఏదో దీని గురించి అంటే భారతదేశంలో అయితే పంట పొలాల్లో అయితే చాలా నష్టం అయితే వచ్చేసింది. అంటే మొత్తంగా అయితే కోట్లలో నష్టం అయితే వచ్చింది. 2,89,800 crores నష్టం అయితే వచ్చింది పంట పొలాలకైతే. అయితే మన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్
కొంచెం సేపు చూస్తాను అయితే అడుగుతారు కదా, దాని గురించి అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. అయితే ఎడిటోరియల్ పేజీలో వచ్చిన వార్తలు. CM strikes a chart with youth at Yuva Vikasam public meet. This is about CM Revanth Reddy want to fill the posts of jobs nearly 55,000. No protest or strike can be allowed at Sabarimala. This is told by High Court. మమ్మీ So many people are coming to worship the God. Now editorial page. Do not write off Trump's America. This is about don't write about Trump's because he not taken oath. After taking oath, he can changes some change in the constitution, not the some schemes. Now next article, cash transfer schemes for women has new poll plan. India's strategic focus on West of Africa. This is about our India was strategic are focusing on the West Africa. Trinamool holds ground amid chaos. This is about West Bengal. 2.4 lakh crores collected in Toll Plaza since inspection. This is about in Toll Plaza they are collected 2.4 lakhs crores nearly. APP government has failed to maintain law and order in Punjab. This is told by BJP to APP government was failed into maintaining a law in Punjab. Opposition MPs walk out of RS over Dhankar stand. This is about opposition's MP. Opposition party MP was walked out of RS means Rajya Sabha. మీ దగ్గర భూకంపం వచ్చిందా? ఓరుగల్లు వ్యాప్తంగా రోజంతా ఇదే చర్చ. సురక్షిత చర్యలపై అవగాహన అవసరం. అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే మీ దగ్గర అయితే భూకంపం వచ్చిందా అని అయితే మొత్తం అయితే వరంగల్ ప్రాంతం అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం అయితే ఒక్కొక్కరిని అయితే అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు రోడ్స్ పైన అయితే కొన్ని వెహికల్స్ హెవీ వెహికల్స్ వెళ్ళినా అయితే ఇలా అయితే షేక్ అయితే కొన్నిసార్లు అయితే అవుతూ ఉంటుంది. అలా కానైతే ఇప్పుడు డైరెక్ట్ అయితే భూకంపం అయితే వచ్చేసింది. దాని గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఈ భూకంపం వచ్చినప్పుడు అయితే ఏం చేయాలంటే సురక్షిత భవనంలో ఉన్నట్లయితే అక్కడే ఉండాలి. అంటే ఇప్పుడైతే సురక్షిత భవనంలో అయితే ఒకవేళ మీరైతే ఉంటే అక్కడే అయితే ఉండాలి, అక్కడనే ఉండాలి. అలాగే అయినా అయితే బిల్డింగ్ కూలుతుందంటే ఏదన్నా ఒక వస్తువు అంటే ఇప్పుడైతే బెడ్స్ ఉంటాయి, అలాగే అంటే వేరే వేరే టేబుల్స్ ఉంటాయి కదా, వాటి కింద అయితే ఉండండి. ఒకవేళ సీలింగ్ అయితే ఊడిపోతుంటే
Bhutan King జొన్న రొట్టె ఆరోగ్య భాగ్యం. అయితే జొన్న రొట్టె అయితే తింటే చాలా వరకు లాభాలు అయితే ఉన్నాయనేది ఇచ్చారు. హిమోగ్లోబిన్ అయితే పెరుగుతుంది, అలాగే ఎముకలు బలంగా అవుతాయి. ఆట ఆడుకుందాం రా. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ కు రంగం సిద్ధం. అయితే ఈనాడు స్పోర్ట్స్ లీగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందంట, దాని గురించి అయితే ఇచ్చారు. రామప్ప పర్యాటక వలయానికి అడుగులు. పార్లమెంటు సముదాయంలో విపక్షాల నిరసన. అదానిపై జేపీపీకి మరోసారి డిమాండ్. అయితే లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు అయితే అంటున్నారు. అయితే దేని గురించి అంటే అదాని గారి పైన అయితే జేపీపీ వాళ్ళు అయితే మరోసారి డిమాండ్ అయితే చేస్తున్నారంటే ఇచ్చారు. ఇప్పుడు మకరందం పేజ్. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఇప్పుడు మకరందం పేజ్. బతుకును దిద్దే భగవద్గీత. అయితే భగవద్గీత గురించి అయితే ఇక్కడ అయితే ఇచ్చారు. మేమైతే రోజైతే భగవద్గీత అయితే చదువుతాము. దీంట్లో అయితే మోటివేషనల్ స్టోరీస్ అంటే మోటివేషన్ కి అంటే అర్థంగా ఉండే కొన్ని పద్యాలు అయితే ఉంటాయి. ఇప్పుడు వసుంధరా పేజ్. అందరికీ న్యాయం చేయాలని అయితే గాయత్రి గారి గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు సినిమా పేజ్. ఒక్కటైన చైతు శోభిత బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 999 మ్యాక్స్. Bhutan King Jingme wants to pay 2-day visit to India. This is about Bhutan King Jingme Wangchuck was coming to India for 2 days. Indo-Russian venture to set up 3 depots for Vande Bharat project. Now business page. November services activity calls a bit. This is about business. After setbacks, Syrian troops launch offensive against militants in Hama. Now business page. The battle of Now sports page. The battle of attrition continues as game 3 ends in action-packed draw. This is about chess champion. In knockouts race, little to choose between teams. This is about some Ranji match. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్ 8వ గేమ్ కూడా అయితే 8th మ్యాచ్ కూడా అయితే డ్రా అయితే అయ్యింది. అయితే గింగ్ వర్సెస్ లిరెన్ గురించి అయితే ఇచ్చారు. గుకేష్ వర్సెస్ రిలెన్ గురించి అయితే ఇచ్చారు. వైభవ్ అదుర్స్ అయితే అండర్-19 ఆసిస్ కప్ లో అయితే భారత్ అయితే ఫైనల్స్ లోకి అయితే వచ్చింది. ఇప్పుడు బిజినెస్ పేజ్. మార్చి కల్లా 10 లక్షల ఇళ్లపై సౌర విద్యుత్తు. అయితే సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి అయితే ఇచ్చారు. అంటే 10 లక్షలతోనైతే మొత్తంగా అయితే 10 లక్షల ఇళ్లపై అయితే సౌర విద్యుత్ అయితే పెడతారంట. సోలార్ ప్యానెల్స్. అందుబాటు ధరల ఇళ్లలో 67 లక్షల కోట్ల అవకాశం
దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయ్యింది. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.